మొత్తానికి మనం అనుకున్నట్టు ఆ జగదాత్రి కేదార్లను బయటికి పంపించేసుండాము. ఇంక జీవితంలో ఆ దరిద్రాన్ని చూసే పరిస్థితే రాకూడదు. రాదులే అత్తయ్య. ఆ జగదాత్రి కొంచెం పౌరుషం ఉన్న ఆడది. అంత ఈజీగా మాట తప్పదు. కానీ కౌశిక వదిన మీదే నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఇంకా కౌశికి అక్క తలుచుకున్నా, మా నాన్న తలుచుకున్నా వాళ్ళు మాత్రం ఇంట్లో అడుగు పెట్టలేరు నిష్కా. బై మిస్టేక్ అడుగు పెట్టారే అనుకో, నా చేతుల్లో చస్తారు. నా కొంప మునిగేదా అదే. యువరాజ్, ఏమింది అత్తయ్య? ఏదో పని మీద పోతున్నాళ్లే అమ్మి, వచ్చేస్తాళ్లే. వాళ్ళ పీడ అయితే పోయింది కదా. యువరాజ్ వస్తాడంటావా దాత్రి? వస్తాడు కేదార్, వస్తాడు కేదార్, వస్తాడు కేదార్. ఫుట్పాత్ వీధుల నుంచి ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి చాలా కాలం పట్టింది దాత్రి. కానీ ఆ ఇంట్లో నుంచి ఫుట్పాత్ మీదికి రావడానికి ఎంతో కాలం పట్టలేదు. నా జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో జగదాత్రి, మీరు చెప్పినట్టే ఇంట్లోకి తీసుకొచ్చాను కదా, ఆ వీడియోలు కొంచెం డిలీట్ చేయమని చెప్తావా? చెప్తాను యువరాజ్, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. మళ్ళీ జన్మలో ఈ ఇంట్లో అడుగు పెట్టలేం అనుకున్నాం. కానీ నీ వల్ల మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాం. థ్యాంక్స్ యువరాజ్. అసలు ఈ వీడియోలో పోలీసులకి ఎలా వచ్చాయి? ఆ పోలీసు వాళ్ళు వీళ్ళకెందుకు ఇచ్చారు? ఏమీ అర్థం కావడం లేదు. ఎలాగైనా ఆ వీడియోలు డిలీట్ చేయించాలి. అప్పటి వరకు సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు హ్యాపీనా కేదార్? డబుల్ హ్యాపీ దాత్రి. ఊరుకోమ్మి. వాళ్ళే ఎక్కువ నాకు. మీరు వీళ్ళని బయటికి గెంటేయాలనుకుంటే నన్ను కూడా కలిపి గెంటేయండి. ఎంతలా ఆలోచించినా యువరాజ్ ఇలా ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు. కేదార్కి సాక్ష్యం దొరికినప్పుడు కూడా యువరాజ్ ఆ సాక్ష్యాన్ని లాగేసుకుని కేదార్ జగదాత్రిని బయటికి గెంటేయాలని చూశాడు. అలాంటిది ఏ సాక్ష్యం లేకుండా ఇప్పుడు ఇది ఎలా సాధ్యమైంది? ఏదైతే ఏంట్లే, జగదాత్రి కేదార్లు వచ్చారు. కాసేపు గమ్మునుండమ్మి. అబ్బోడు వస్తాడు కదా, అసలు ఎందుకు ఇలా చేసుండాడో అడిగి తెలుసుకుందాము. ఎందుకు చేస్తే ఏంటత్తయ్య? అసలు వాళ్ళ ముందు నన్ను కొడతాడా?
అయినా నాకంటే వాళ్ళే ఎక్కువైపోయారంటగా. అందుకే అట్లా మాట్లాడకమ్మే, నేను మాట్లాడతాను. నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం గమ్మునుండు. ఆ జగదాత్రి మందు తలెత్తుకొని ఎలా తిరగలనత్తయ్య? నా మాట నమ్మి. మరిది గారు చూడండి, సారీ నిష్క. ఏదో కోపంలో చేసుకున్నాను. కోపంలో అయినా పెండ్ల మీద ఎట్లా చేసుకుంటావు యువరాజు? నువ్వు ఒక్క నిమిషం గమ్మునుంటే ఆ జగదాత్రి వాళ్ళని బయట గెంటేసి ఉండేవాళ్ళము. అయినా మనం ఇంతకాలం ప్లాన్ చేసి ఫైనల్ గా ఇంట్లో నుంచి వాళ్ళని బయటకు పంపించగలిగాం. ఈ క్షణం కోసం మనమందరం ఎన్ని అవస్థలు పడ్డామో నీకు తెలీదా? ఇంత చేసి వాళ్ళని బయటికి పంపించేస్తే మళ్ళీ మీరెళ్ళి లోపలికి తీసుకురావటంలో అర్థం ఏంటి? వాళ్ళ దగ్గరున్న నా వీడియో ప్రూఫ్ల గురించి వీళ్ళకి చెప్తే నాకే రిస్క్. ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు.